వీలైనంత వరకు మా సినిమాలన్నిట్లోనూ మన ధర్మం ఏమిటో, మన ఆచార వ్యవహారాలు ఏమిటో నాకు తోచినంత వరకు నేను వాటిని ఇన్కార్పొరేట్ చేసుకుంటూ వచ్చాను. నాకు తెలిసిన ధర్మం, నాకు తెలిసిన ఆచారం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనేటువంటి మాటలు నాకు తెలుసు అంతే. మదర్స్ డే, ఫాదర్స్ డే ఇవన్నీ మామూలుగా కొన్ని కులాల్లో శర్మని పెడతారు, అప్పుడే అలా పేరు పెట్టి పిలుస్తారు. అలా కాదు, నిత్యము తల్లిని పూజించాలి, తండ్రిని పూజించాలి, గురువుని పూజించాలి, అతిథిని పూజించాలని నేర్చుకున్నటువంటి నా పాలసీ, నా థియరీ. అలాగే గురుదేవో మహేశ్వర, గురువు అంటే ఎవరు అసలు, ఇలాంటి వాడు గురువు అనేవాడు, గురువు ఇలాంటి వాడు అనేది నేర్చుకున్నవాడు నేను. అట్లాగే ఎక్కడ స్త్రీని పూజిస్తారు అక్కడ దేవతలు ఉంటారు, ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర దేవత. ఇవన్నీ నేను నేర్చుకున్నవి ఈ సెమినార్ల వల్ల, వాటి వల్ల నేను నేర్చుకోలేదు. తాతలు, అమ్మమ్మలు వాళ్ళ దగ్గర నేర్చుకున్నటువంటి ఒక యుగానికి సంబంధించిన మనిషిని నేను. ఇవాళ ఏమవుతుందంటే ఆ తాతలు, ఆ అమ్మమ్మలు దగ్గరికి పిల్లలు చేరే అవకాశమే లేకుండా పోతుంది. మనం చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే వాళ్ళిద్దరి మధ్యన మళ్ళీ సంబంధాన్ని పెంచడానికి ఏదైనా ఏర్పాటు ఉందేమో చూడండి. వాళ్ళ దగ్గర నేర్చుకున్నటువంటి నీతులు కానీ, ధర్మాలు కానీ మనం ఇంకెక్కడ ఈ సెమినార్స్లో ఎక్కడ, అంటే సెమినార్ గురించి నేనేమి కామెంట్ చేయట్లేదు, మీరు చాలా మన్నించాలి నన్ను. వాళ్ళు నేర్పినవి ఎంత, ఈ రోజున ఎంత 19 సంవత్సరాల వయసులో నేను చెన్నై వెళ్ళాను. దరిద్రమైన ఉద్యోగం, సినిమా ఉద్యోగం. ఎన్ని ఆకర్షణలు ఉన్నాయో చెప్పలేను. అన్ని ఆకర్షణల్లోంచి బయటపడి రాగలిగాను. ఇవాళ నేను కూడా ఒక వ్యక్తిగా గౌరవపడుతున్నాను అంటే మా తల్లిదండ్రుల భయం, వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో అని భయం, ఏదైనా నేను తప్పు చేయటానికి ఏదైనా వాళ్ళకి తెలిసిపోతుందేమో అని భయం. అలాంటి భయం ఉన్నప్పుడు, పాపభీతి ఉన్నప్పుడు మనం సన్మార్గంలో వెళ్ళటానికి చాలా సులువైపోతుంది. టు బి డివైన్ అండ్ టు బి religious is very simple, but to be simple is most difficult.